సుప్రీం కోర్ట్ క్లియర్గా ఏం చెప్పిందంటే ప్రాపగేట్ అంటే కన్వర్షన్ కాదు అని. ప్రాపగేట్ అంటే మీ విశ్వాసాలు షేర్ చేయడం, టీచ్ చేయడం, డిస్కస్ చేయడం. కానీ కన్వర్ట్ అంటే ఇంకో పర్సన్ని యాక్టివ్గా మీ మాటలు నమ్మేలా చేసి కన్వర్ట్ చేయడం. ఇలా చేయడం కంప్లీట్గా డిఫరెంట్ కేటగిరీలోకి వెళ్ళిద్ది. ఎవరైనా వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ని ప్రాపగేట్ చేసినంత వరకు ఆర్టికల్ 25 వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఫోర్స్ఫుల్గా, ఫ్రాడ్గా లేకపోతే అత్యాశ చూపి కన్వర్ట్ చేస్తే మాత్రం ఆర్టికల్ 25 ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వదు. ఈ 1977 జడ్జ్మెంట్ ఈ రోజు వరకు ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్ లాకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంది. అందుకే గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే వాళ్ళు కొత్త రూల్ ని క్రియేట్ చేయట్లేదు. కాన్స్టిట్యూషన్ లో, సుప్రీం కోర్టులో ఆల్రెడీ ఉన్న ప్రిన్సిపల్ ని FCRA కాంటెక్స్ట్ కి అప్లై చేస్తున్నారు అంతే. ఇక్కడ ఈ కన్వర్షన్ అనే విషయం FCRA తో మాత్రమే స్టార్ట్ అవ్వలేదు. 2016లో జాకిర్ నాయక్ అనే ఇస్లామిక్ ప్రీచర్ రన్ చేసే ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ IRF FCRA లైసెన్స్ రెన్యువల్ ని గవర్నమెంట్ ఆపేసింది. 2022లో ఇంకో ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో సోనియా గాంధీ చైర్పర్సన్ గా ఉన్నారు. వాళ్ళ FCRA లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయింది.